7వ తరగతి గ్రామర్ పార్ట్ పదాలు అర్థాలు. అంబరం వస్త్రం బట్ట. అంబరం అంటే ఆకాశం అనుకుంటారు. అంబరం అంటే వస్త్రం బట్ట. అంబలి అంటే రాగులు తైదులు పిండితో వండిన ద్రవహారం. అంతరిక్షం ఆకాశం. అంతరించిపోవు నశించిపోవు. అతిశయోక్తి ఎక్కువ చేసి చెప్పడం. అతివేళ అంటే చాలా. అదృశ్యం కనిపించకుండా ఉన్నది కనిపించినది. అద్భుతం ఆశ్చర్యాన్ని కలిగించేది. అద్దకం వస్త్రానికి రంగు వేసే విధానం. అనిశం ఎల్లప్పుడు. అనిశం అంటే ఎల్లప్పుడు. అంగీకం అవయవ సంబంధమైంది. ఆకర్షించు ఆకట్టుకును. ఆకాంక్ష అంటే కోరిక. ఆత్మజుడు అంటే పుత్రుడు కొడుకు. ఆదరణీయం ఆదరింపదగినది గౌరవింపదగినది. అపాద మస్తకం పాదం నుండి తలదాకా. ఆవాసం ఇల్లు నివాసం. ఈర్ష్య అసూయ ఓర్వలేనితనం కండ్లమంటతనం. ఉపేక్ష శ్రద్ధ లెక్క చేయకపోవడం. ఉభయతారకం ఇరువురికి మేలు జరపడం. ఉవ్విళ్ళూరు తహతహలాడు. ఉషస్సు తెల్లవారుజాము. ఏకాగ్రత ఒకే విషయంపై మనసు పెట్టడం. ఏరి అంటే ఎవరిని. ఏరి అంటే ఎవరిని. ఒండే అంటే కాని అంటుకాని పక్షాన అంటుకాని పక్షాన. ఒరులు అంటే ఇతరులు. ఔషధం అంటే మందు. కంఠీరవం సింగం సింగం. కబుర్లు ముచ్చట్లు మాటలు. కరి ఏనుగు. కలిమి సంపద సొమ్ము. కళ్ళ అంటే అబద్ధం. ఇది చాలా ఇంపార్టెంట్. కళ్ళ అంటే అబద్ధం. కలకాలం అంటే ఎల్లప్పుడూ ఎల్లకాలం. కాలుష్యం మలినం మురికి. కూడు బువ్వ. కెరటాలు అంటే అలలు. కొలిమి అంటే కమ్మవారి ఇనుమును కాల్చే స్థలం జాగా. కొట్టం పశువుల పాక చపారం. కొండ్ర దున్నిన సాలు. కోలాటం కోలలు పట్టుకుని ఆడే ఆట. గణించి అంటే ఎంచి లెక్క పెట్టి. గహ్వరం గహ్వరం అంటే గుహ చాలా ఇంపార్టెంట్. గహ్వరం అంటే గుహ. గోదలు అంటే ఇల్లు మనకు తెలుసు. గట్టించు అంటే కలుగు. గట్టించు అంటే కలుగు. చిద్విలాసం చిద్విలాసం జ్ఞానప్రకాశం. చిలువ కొండ చిలువ లెక్క పాము. చిలిమి సోపతి స్నేహం. చేటు ముప్పు ఆపద. చేవ అంటే నీలో ఎంత చేవ ఉంది అంటే శక్తి. చేవ అంటే శక్తి. జడాశయుడు జడాశయుడు అంటే జడమైన మనసు కలవాడు. జపమాల అంటే జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే పూసల దండ. జమీందారులు అంటే తెలుసు భూస్వాములు కొన్ని గ్రామాల ఏలికలు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జీవగడ్డ చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమి. డొక్క అంటే కడుపు. తస్కరులు అంటే దొంగలు. తావి అంటే సువాసన చాలా ఇంపార్టెంట్. తృణం అంటే గడ్డి. తృష్ణ అంటే కోరిక. తేలరాతి అంటే తెల్లరాతి. తెహజీబ్ అంటే సంస్కృతి. తేటి తేనెటీగ. త్యజించు వదిలిపెట్టి విడిచిపెట్టు. దానవుడు అంటే రాక్షసుడు మానవుడు కాదు. దానవుడు అంటే రాక్షసుడు. దాస్యం బానిసత్వం. దీప్తి కాంతి. దేవస్థలాలు దేవాలయాలు. దేహం శరీరం పేయి. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ధరణి అంటే భూమి. ధ్యానం అంటే ఏకాగ్రత. నిందించు అంటే తిట్టు. నిర్మితి అంటే నిర్మాణం. నిలవంక అంటే చంద్రవంక. నేర్పరులు అంటే నైపుణ్యం గలవారు. నేర్పు అంటే నైపుణ్యం. నేర్పు అంటే నైపుణ్యం. నేర్పు అంటే నైపుణ్యం. పడిశం అంటే సరిది జలుబు. పయోనిధి అంటే సముద్రం. పరోపకారం అంటే ఇతరులకు మేలు చేయడం. పసవు అంటే పసుపు రంగు. పాషాణం బండ. పెండ్యులం అంటే లోలకం. ప్రతిమ అంటే బొమ్మ. ప్రతిష్ట అంటే కీర్తి. ప్రసిద్ధి అంటే ఖ్యాతి. ప్రాంగణం అంటే ముంగిలి వాకిలి. బాదరాయణుడు అంటే ఎవరంటే వ్యాసుడు. బంగాలు అంటే అలలు. బంగాలు అంటే అలలు. బహెద అంటే భయాన్ని కలిగించేది. మత్స్యకారులు అంటే ఎవరంటే చేపలు పట్టేవారు. మధువు అంటే తేనె. మనోరంజనం అంటే మనసును సంతోషపెట్టేది. మనోహరం అంటే ఇంపైనది చక్కనైనది. మాగాణం అంటే తరిపొలం. మావులు అంటే మామిడి తోటలు. మీను అంటే చేప. ముట్టి అంటే పంది ముక్కు పొత్రం. ముట్టి అంటే పంది ముక్కు పొత్రం. ముప్పు అంటే ప్రమాదం. మేలు కొలుపు అంటే నిద్రలేపు. మైనస ఏని దురద. ఏని దురద. లుప్తం అంటే లోపించింది. ల్యాగ అంటే దూడ. వలుగును అంటే అల్లుకొను. వసుధ భూమి నెల. భక్తం మొగం ముఖం. వాచవి నోటి రుచి. ఇది వాలం తోక. వాగ్దానం మాట ఇవ్వడం. విపినం అంటే అడవి చాలా ఇంపార్టెంట్. విపినం అంటే అడవి. వీణుల విందు వినడానికి వచ్చిన. వెరుగు భయం బొగ్గులు. వేడుక పండుగ. వాక్యాన్నించి వివరించి చెప్పు. శిరం తల నెత్తి. శృంగం కొమ్ము. శోభ కాంతి వెలుగు. శౌర్యం అంటే శూరత్వం. శ్రేష్టం అంటే ఉత్తమం గొప్పది. ఉత్తమం గొప్పది. ఇక చివరిగా సంజ్ఞ పేరు గురుతు. సమరం ఓర్పు. సాదృశ్యం పోలిక. సాంగత్యం సోపతి స్నేహం. సున్నితం మెత్తని సుకుమారం. సృజన అంటే సృష్టి. సైన్యపాలి అంటే సైన్యపాలకుడు సేనాని. సౌజన్యం అంటే మంచితనం. స్పందన కదలిక. స్వప్నం కళ. హరిత్తు అంటే సింహం చాలా ఇంపార్టెంట్. హరిత్తు అంటే సింహం. హరిత్తు అంటే సింహం.